అవమానించబడినటువంటి చోట్లనే, తీవ్రమైనటువంటి మనోవ్యధకి గురైనటువంటి చోట్లనే ఉత్తమ గౌరవం ఇప్పుడు అల్లు అర్జున్‌కి లభిస్తోంది. మన కష్టం మనం పడ్డప్పుడు, మధ్యలో జరిగినటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మనకు సంబంధం లేకుండా జరిగినా కూడా మన నెత్తినే రుద్దబడినప్పుడు, మన మీద ఉన్నటువంటి ఈర్ష్యతో అడ్డదిడ్డమైనటువంటి తప్పుడు ప్రచారం చేసినప్పుడు నలిగిపోయినటువంటి అల్లు అరవింద్ కుటుంబానికి ఒక ఊరట కలిగించే పరిణామం. ఎట్ ద సేమ్ టైం పక్షపాత ధోరణి లేదు అని తెలంగాణ ప్రభుత్వం నిరూపించుకున్నట్టయినటువంటి సందర్భం. అది తాజాగా ఇదివరకు ఇచ్చే నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు అని పెట్టుకొచ్చినటువంటి ప్రభుత్వం కాస్త ఇప్పుడు దానికి సంబంధించి ఇప్పటికే 11 ఏళ్ల నుంచి నంది అవార్డులు ఇవ్వడం మానేశారు. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి 2 తెలుగు రాష్ట్రాలు సినిమా వాళ్ళకి ఇచ్చే అవార్డులు తీసేశారు. దానికి అయ్యే ఖర్చు వేస్ట్ అనుకున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే జరిగింది. ఇక్కడ ఇద్దామనుకున్నప్పుడు అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అదంతా కుల అవార్డులు అనేటప్పటికీ వదిలేసినటువంటి సందర్భం. ఆ తర్వాతన జగన్ వచ్చాక అదుగో ఇదిగో అనే మాటలైనవి ఆగిపోయినాయి. అక్కడ అసలు కేసీఆర్ అయితే ఆ ప్రస్తావనే లేదు. రేవంత్ వచ్చాక ఇస్తానంటూ ఆ నందిని తీసి గద్దర్ పేరు పెట్టాడు. ఆ గద్దర్ పేరు కారణంగా ఏడాది నుంచి అది వద్దనుకుని ఆగి ఏదో ఒక అవార్డుకి ఆయన పేరు బాగుంటుంది కానీ గద్దర్ అవార్డులు ఏంటి, సినిమాకి ఆయనకేంటి సంబంధం అన్నటువంటి పాయింట్తో చర్చలు నడిచినాయి. బట్ నక్సలైట్లకి పాజిటివ్ అవ్వాలన్నటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గద్దర్ అనే పేరు ఉండాల్సిందేనని పట్టుబట్టి చివరికి ఒత్తిడి తెచ్చి ఆ పేరు మీదనే అవార్డులకి జ్యూరీ వేయటం, దాంట్లో జయసుధ హీరోలు అలాగే దిల్ రాజు హీరోలు పోషించినటువంటి సందర్భం. తాజాగా అవార్డులు ప్రకటించినప్పుడు ఎవరినైతే మొన్న జైల్లో పెట్టారో తొక్కిసలాటను బేస్ చేసుకుని అదే అల్లు అర్జునే ఇప్పుడు ఉత్తమ నటుడిగా అవార్డు సొంతం చేసుకున్నాడు. పుష్ప 2 చిత్రానికి సంబంధించి తెలంగాణ గద్దర్ అవార్డులు వచ్చేటప్పటికి 2024కి సంబంధించి ఉత్తమ మొదటి చిత్రం కల్కి, ఉత్తమ రెండో చిత్రం పొట్టేల్, ఉత్తమ మూడో చిత్రం లక్కీ భాస్కర్, ఉత్తమ బాలల చిత్రం 35 ఇది చిన్న కథ కాదు, ఉత్తమ ఫీచర్ హెరిటేజ్ అవార్డు రజాకార్, ఉత్తమ నటుడు అల్లు అర్జున్ పుష్ప 2, ఉత్తమ దర్శకుడు నాగస్విన్ కల్కి, ఉత్తమ నటి నివేదా థామస్ 35 ఇది చిన్న కథ కాదు, ఉత్తమ గాయని శ్రేయ ఘోషల్ పుష్ప 2కే సంబంధించి వచ్చింది. అలాగే ఉత్తమ స్క్రీన్ ప్లే వెంకీ అట్లూరికి లక్కీ భాస్కర్కి సంబంధించి వచ్చింది. ఉత్తమ హాస్య నటులు వెన్నెల కిషోరు సత్య, ఉత్తమ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య దేవరా సినిమాకి సంబంధించి, ఉత్తమ కథా రచయిత శివ పాలడుగు, ఉత్తమ పుస్తకం రెంటాల జయదేవ్ మన సినిమా పుస్తకం, స్పెషల్ జ్యూరీ అవార్డు అనన్య నాగెళ్ల పొట్టేలు, స్పెషల్ జ్యూరీ అవార్డు దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్, స్పెషల్ జ్యూరీ అవార్డు ఫరియా అబ్దుల్లా మొత్తు వదలరా 2. జూన్ 14న హైటెక్స్లో అవార్డులు ప్రదానం ఉంటుంది. 2014-23 సంవత్సరాలకు సంబంధించిన అవార్డుల్ని కూడా త్వరలో ప్రకటించబోతున్నామని చెప్పి జయసుధ ప్రకటించారు.